ఆరోగ్యం బాగోపోయినా కూడా వీల్ చైర్లో కూర్చొని సీఎంగా పనిచేశారు కరుణానిధి గారు. 90 ఇయర్స్ నుండి కూడా లాస్ట్ ఇయర్ కర్ణాటక ఎలక్షన్స్లో క్యాంపెయిన్ చేయడానికి వెళ్లారు దేవేగౌడ గారు. జాబ్ చేసే ప్రతి ఒక్కరూ సర్టెన్ ఏజ్ 60కి అలా రిటైర్మెంట్ తీసుకుంటారు కదా. మరి పొలిటీషియన్స్ ఎందుకని ఎంత వయసు వచ్చినా కూడా ఈ రేస్ నుంచి బయటికి రారు అసలు? ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు వాళ్ళు రిటైర్ అవ్వకుండా ఉంటే మనకు వచ్చే నష్టం ఏంట్రా అంటారా? ఎంతో ఆశతో వెయిట్ చేస్తున్న యంగ్స్టర్స్కి ఛాన్స్ రాకుండా పోతుంది. ఈ క్వశ్చన్కి 2 సైడ్స్ నుంచి ఆలోచించవచ్చు. ఒకటి, ఏజ్ పెరుగుతూ ఉంటే మనిషి ఫిజికల్గానే కాదు మెంటల్గా కూడా క్రియేటివిటీ తగ్గిపోతుంది, ప్రొడక్టివ్గా ఉండలేరు. బట్ స్టిల్ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ బాగా యూజ్ అవుద్ది. ఎందుకంటే చేతిలో పవర్ పెరుగుతున్న కొద్దీ రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుతూనే ఉంటుంది. దీనికి సొల్యూషన్ లేదా అంటే యంగ్ లీడర్స్ని యాక్టివ్ రోల్స్లో పెట్టి సీనియర్ లీడర్స్ వాళ్ళకి అడ్వైజర్స్ లాగా ఉండాలి, ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తూ. లేదా కొంతమంది సీనియర్ లీడర్స్ కలిసి యంగ్ జనరేషన్కి మెంటార్షిప్ ప్రోగ్రామ్స్ లాంటివి పెట్టాలి. మెంటార్షిప్ ప్రోగ్రామ్స్ లాంటివి పెట్టాలి. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. ఇదంతా పక్కన పెట్టి జనరల్గా ఆలోచిద్దాం. ఇండియన్ కల్చర్లో లీడర్షిప్ అనేది లైఫ్ లాంగ్ రోల్. చాలామంది వారి లాస్ట్ డేస్ వరకు రూల్ చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అండ్ మేజర్గా కొన్ని ప్లేసెస్లో జనాలు పొలిటీషియన్స్కి లాయల్గా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కుప్పంలో చంద్రబాబు గారికి, హిందూపురంలో మన బాలయ్య బాబుకి, ఇలా. అండ్ వాళ్ళు కూడా ఆ ఓటర్ బేస్ని వదులుకోవాలనుకోరు. అండ్ ఎంత కాదన్నా మోస్ట్ ఆఫ్ ది పొలిటీషియన్స్కి డెవలప్మెంట్ అనేది సెకండరీ. వాళ్ళు పరిగెత్తేది ఆ సీట్లో కూర్చుంటే వచ్చే పవర్ కోసం. రీసెంట్గా ఎక్స్ మినిస్టర్ మల్లికార్జున్ ఖార్గే గారు మాట్లాడుతూ పాలిటిక్స్లో రిటైర్మెంట్ ఏజ్ అనేది ఉండకూడదు, జనాలకి సేవ చేయాలనే తపన ఉన్నవారు ఎవరైనా చివరాఖరి క్షణం వరకు ఆగొద్దు అని ఆయన అన్నారు. అలా అని చెప్పి పాలిటిక్స్తో పైకి ఎదగాలనుకునే వారు ఉండి కూడా ప్రయోజనం లేదని అన్నారు. అండ్ పవర్లో ఉండకపోతే వెనకేసుకునే డబ్బులు కూడా ఆగిపోతాయి కదా. నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకంటున్నాను. సో రాజకీయ నాయకులకి 2 ఆప్షన్స్ ఉంటాయి. రిటైర్ అయ్యి అజ్ఞాతంలోకి వెళ్ళడం ఆర్ ఆ గౌరవాన్ని పొందుతూ పవర్ని ఆస్వాదించడం. ఇంకా చెప్పాలంటే ఈ కాలంలో ఉన్న మెజారిటీ ఆఫ్ ద పొలిటీషియన్స్కి రాజకీయం తప్ప ఏమీ తెలియదు. వేరే హాబీస్ కూడా ఉండవు, లైక్ బుక్స్ చదవడం, రాయడం. వేరే కంట్రీస్లో కూడా ఇలా ఉంటారు. బట్ కొంతమంది రిటైర్ అయ్యి రైటింగ్ అవ్వచ్చు, టీచింగ్ అవ్వచ్చు, ఏదో ఒకటి చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బిల్ క్లింటన్ యుఎస్ ప్రెసిడెన్సీ తర్వాత కొన్ని బుక్స్ రాశారు, ఇంక్లూడింగ్ హిస్ బయోగ్రఫీ. అండ్ మనందరికీ తెలిసిన నెల్సన్ మండేలా ప్రెసిడెంట్గా రిటైర్ అయ్యి నెల్సన్ మండేలా ఫౌండేషన్ని స్టార్ట్ చేశారు. We have fought for peace and reconciliation. ఒబామా కూడా రిటైర్ అయ్యి ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేశారు. మన వాళ్ళు కూడా బిజినెస్లు చేస్తారు రిటైర్ అవ్వకుండా. అనుభవం మనకి మార్గం చూపుతుంది, కానీ యవ్వనం కొత్త మార్గాలను ప్రయత్నించే ధైర్యాన్ని ఇస్తుంది. మరి మనకి ఏదవసరం అంటారు? మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. మహానుభావులా ఎక్కడ ఉన్నారా? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నేను మీ శ్యామ్, సైనింగ్ ఆఫ్.